మనం తాటికాయలతో తాటి గారెలు, తాటి రొట్టి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక తాటికాయని తీసుకుని దాన్ని పేస్ట్ అనేది సపరేట్గా తీసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఈ గుజ్జు మొత్తం ఒక తాటికాయదేనండి. ఇందులో మనం ఒక పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా పేస్ట్ ఎంత ప్యూర్గా ఉందో. ఇందులో పావు కేజీ బెల్లాన్ని ముందుగా నేను తురుముకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ బెల్లాన్ని అయితే ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేయాలండి, ఉండలు లేకుండా. మొత్తం పేస్ట్ అనేది బెల్లం బాగా కరిగిపోవాలన్నమాట. మనం చేతితో ఇలా స్మాష్ చేస్తే మొత్తం బెల్లం అనేది కరిగిపోతుంది పేస్ట్లో. మీలో ఎంతమందికి తాటిగారెలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తాటిగారెలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమండి. తాటికాయల సీజన్ వచ్చిందంటే చాలు నేను మా అమ్మని తాటిగారెలు వండమని చాలా అడుగుతూ ఉండేదాన్ని. నాకైతే చాలా ఇష్టం. వేసి బాగా కలపాలండి. ఇంకా బెల్లం ముక్కలు ఉంటే మనం చేతితో ఇలా స్మాష్ చేసుకుంటే బెల్లం అన్నది చితికిపోయి కలిసిపోతుంది. దీన్ని గారెల పిండిలాగా అయితే కలుపుకోవాలండి. మనం ఇందులో తాటి పేస్టు, పావు కేజీ బెల్లం, ఒక సాలు గోధుమ రవ్వ అయితే వేసాం కదా, కొద్దిగా వరిపిండి కూడా చల్లుకోవాలండి. అంటే మనకు గారెల పిండిలా వచ్చి ఇలా కొలత ఏమీ ఉండదండి. మనకు అంచనాగా గారెల పిండి అయితే ఎలాగుంటుందో అలాగా పైన కొంచెం వరిపిండి వేసి కలిపితే సరిపోతుందండి. దీనిని ఒక పావు గంట సేపు పక్కన నానబెట్టుకోవాలండి. ఇలా కలిపేసిన మిశ్రమాన్ని అయితే పక్కన కాసేపు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు తీపి సరిపోయిందో లేదో చూస్తున్నామండి. బెల్లం అయితే ఈ క్వాంటిటీకి పావు కేజీ బెల్లం అయితే సరిపోయిందండి మాకు. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం గారెలకు ఒక మూకిట్లో తగినంత నూనె అయితే వేసుకుని వేడి చేసుకోవాలండి తాటి గారెలకు. ఈలోపు మనకు కలిపిన పిండి కూడా నానుతుంది. ఒకవైపు తాటి రొట్టెకు మనం ఇంకో వెడల్పాటి మూకిడి అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ వెడల్పాటి మూకిట్లో కొద్దిగా ఆయిల్ వేసి మూకిటంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు రెండు నూనెలు కాగుతాయి కదండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే మళ్ళీ ఒకసారి మనం గారెలు తాటి రొట్టె వేసే ముందు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక పక్క నూనె అయితే కాగుతుందండి, ఇంకో పక్క రొట్టెకి కావాల్సిన నూనె కూడా కాగుతుంది. లోపు మనం కలిపి పెట్టుకుని 15 నిమిషాలు నానింది కదా, ఈ పిండిని మళ్ళీ ఒకసారి అయితే కలపాలండి. మనకి ఏమన్నా లూజుగా అనిపిస్తే కొంచెం వరిపిండి వేసి కలుపుకోవాలండి. అంటే గారెలకి అయితే ఎలాగ మనకు వీలుగా ఉంటుందో అలాగైతే మనం సిద్ధం చేసుకోవాలండి. కొద్దిగా లూజుగా ఉంది, అందుకే మళ్ళీ కొంచెం వరిపిండి అయితే వేస్తున్నారు. ఈ గారెలు గట్ట ఇవన్నీ మా అమ్మగారు చేస్తున్నారండి. చూసారా, ఇప్పుడు మొత్తం కలిపారు. దీన్ని ముందుగా మనం తాటి రొట్టె అన్నదే వేస్తున్నారు.
తాటి రొట్టి తాటి గారెలు ఎవరికి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్ చేసి మీ లైక్ ద్వారా ఎంతమంది లైక్ చేస్తున్నారో నాకు తెలియచేయండి. చూసారా తాటి పేస్ట్ అన్నది ముగ్గుట్లో వేయగానే ఇల్లంతా మంచి వాసనతో నిండిపోయిందండి. ఆ వాసనకే బాగా నోరు ఊరిపోతుంది నాకైతే. రొట్టె వేసేసారు కదండి, దీన్ని ఒక 5 మినిట్స్ అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకోవైపు కూడా నూనె కాగింది. గారెలు కూడా వేసేస్తున్నారు. కొద్దిగా నీళ్లు తడి చేసుకుని వేస్తే బాగా అంటుకుంటుందండి. మనకి గారెలు అయితే ఎలా వేస్తామో అలాగేనండి ప్రాసెస్. గారెలు చూసారా భలే చక్కగా వేగిపోతున్నాయి. ఓ పక్క తాటి రొట్టె కూడా నూనె అన్నది కింద బాగా వేడెక్కి తాటి రొట్టె అన్నది కూడా కింద వైపు నుంచి కాలుతూ వస్తుందండి. 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ తాటి రొట్టె ఉన్న ముకుటిపై మనం మూత క్లోజ్ చేసి పెట్టేయాలండి. ఒక 10 మినిట్స్ అలా మూత క్లోజ్ చేసి పెట్టేస్తే కింద అన్నది బాగా కాలుతుంది. ఈలోపు తాటి గారెలు అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక పక్కన ఒకసారి 2 పనులు అయితే అయిపోతాయి అన్నమాట. తాటి గారెలు, తాటి రొట్టె. చూసారా వేగిపోయాయండి ఎర్రగా. వీటిని చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు మూత తీసామండి. తాటి రొట్టె కూడా బాగా కింద వైపు ఎర్రగా కాలిపోయిందండి. అది ముందుగానే పైకి లేచినట్లుగా ఉంటే అది కింద వేగిపోయినట్టే అండి. ఇప్పుడు మనం దీన్ని తిరగేసి వేసుకోవాలి. రొట్టె అన్నది సగం కంప్లీట్ అయిందండి. ఓ పక్క గారెలు కూడా రెడీ అవుతున్నాయి. తాటి రొట్టెపై మళ్ళీ మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలండి స్లో ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత తాటి రొట్టె అన్నది రెడీ అయిపోయిందండి. ఇంకా గారెలు అవుతున్నాయి మనకి. పిల్లలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇప్పుడు తాటి రొట్టెని కేక్ కట్ చేసినట్టు పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి.
రొట్టె లోపల ఉడికిపోయిందండి. పచ్చిగా ఏమీ లేదు, అంతా బాగానే ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర వాళ్ళు అయితే తాటి సీజన్ వచ్చిన ప్రతిసారి సీజన్ వెళ్ళే వరకు ఇంట్లో వండుకుంటూనే ఉంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి గారెలు కూడా రెడీ అయిపోయినాయండి. చూసారు కదండి తాటిగారెలు, తాటి రొట్టె. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.